శనార్థులు మంచిగున్నారులా. నేనొచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. అన్ని మర్చిపోతుండు మన సీఎం సారు. 6 దినాలకే మాట మార్చిండు మన రేవంతుల వారు. చిరుబొరులాడుతుండు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కార్యకర్తలు అవసరం లేదంటుండు పూపాటి ఎంపీ. అమ్మలక్కలు చేస్తురు సన్మానాలు మంగళార్తులు. ఊర్లపొంటి కాంగ్రెస్ వాళ్ళకు పెడుతురు దీవెనార్తులు. ఫాతిమా కాలేజీకి అడ్డం వచ్చిందట మానవీయ కోణం. మరి పేదోళ్ళ ఇల్లు కూడా కొట్టినప్పుడు లేదా రంగనాథం. మోడల్ గుజరాత్ మోడల్. డమాల్ మరో బ్రిడ్జ్ డమాల్. హైదరాబాద్ లో ఉన్న చెరువు శిఖం భూములలో కట్టుకున్న బీదోళ్ళ ఇండ్లు కూల్చింది, ఇంకా కూలుస్తున్నది కూడా. అయితే కొంతమంది బడాబాబుల ఇండ్లు కాలేజీలు ఎందుకు గుల్లగొడతలేరు? చెరువు బఫర్ జోన్లో ఉన్నాయని తెలిసినా ఎందుకు వాటి జోలికి పోతలేరు? సీఎం అన్నదమ్ముల ఇండ్లను హైడ్రా ఎందుకు టచ్ చేస్తలేదని కొందరు తెలంగాణ సోయి ఉన్నోళ్ళు అడుగుతున్నారు. అట్లా అడుగుడు ఎక్కువైందని హైడ్రా సమాధానం ఇచ్చింది. ఆ ముచ్చటేందో చూద్దాం పార్రి. ఈ ముచ్చట ఇన్నారులా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రాది ఎంతో జాలి, కరుణ, దయా కలిగిన మనసట. అందుకే మానవతా దృక్పథంతోని చెరువును పూడ్చి కట్టిన ఓవైసీ ఫాతిమా కాలేజీని ఏమనొద్దని నిర్ణయం తీసుకున్నారట. అందుకే దాన్ని ఇప్పటి వరకు కూలగొట్టలేదట. లేకుంటే ఎన్నడో కూలగొట్టి కుప్పబెట్టి చెరువును కలకలలాడేటట్టు చేద్దురట. నిరుపేద ముస్లిం మహిళల కోసం ఎలాంటి ఫీజులు లేకుండా కాలేజీ నడుపుతున్నారు కాబట్టి దోసెడు మట్టిని కూడా ముట్టుకుంటలేరట. ఆహా, ఎంతటి కరుణ కలిగినదో హైడ్రా. గుండె గరిగి కాల్వలై పారే హృదయం హైడ్రాది కదా. అందుకే సార్ నా పుస్తకాలు తీసుకుంటా అని ఓ చిన్న పాప ఏడ్చుకుంటా కూల్చే ఇంటికాడికి పోతే ఈడ్చిపడేయలేదు హైడ్రా. ఎన్నో ఏండ్ల నుంచి ఉంటే ఇల్లు కూలగొట్టుండ్రి అని కాళ్ళ మీద పడితే కనకరించింది హైడ్రా. ఈఎంఐలు కట్టి తీసుకున్న ఇల్లు సార్ ఇది, మాకు తెలియదు సార్ ఇది FTL లో ఉన్నదని అని మొత్తుకుంటే అయ్యో పాపమని వదిలిపెట్టింది హైడ్రా. రేకుల షెడ్డులు వేసుకొని చిన్న టిఫిన్ సెంటర్లు నడిపేటోళ్ళ పొట్ట మీద కొట్టలేదు హైడ్రా. ఎంతో మంది గరీబుల బతుకులు రోడ్డున పడతాయని ఇండ్లు షెడ్డులు కూలగొట్టకుండా పేదల మీద మస్తు ప్రేమ చూపెట్టింది హైడ్రా. హైడ్రా కాకుండా ఏరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూలగొడతామంటే హైడ్రా అడ్డం పోయింది తప్ప బుల్డోజర్లు పెట్టి కూలగొట్టలే. గుండెలు అవిసేటట్టు ఏడ్చి సొమ్మసిలినోళ్లను అక్కున చేర్చుకున్నది. లబో దిబో మొత్తుకున్నోళ్లను ప్రేమగా దగ్గరికి తీసుకున్నది. ఓవైసీ ఫాతిమా కాలేజీని ఎట్లయితే కూలగొట్టలేదో అట్లనే పేదోళ్ళందరినీ చూసింది. ఏంది నమ్ముతలేరా? ప్లీజ్ నమ్ముండ్రి. హైడ్రా చెప్పింది 100% నిజమా? గుజరాత్ మోడల్ను మించింది ఇంకోటి లేదు. దేశానికి గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఆదర్శం. గుజరాత్ రాష్ట్రం రైల్ ఇంజన్ తీరుగా దేశాన్ని ముంగడి తీసుకుపోతున్నది అని చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం. అన్నట్టే గుజరాత్ ముంగడికి మస్తు దూసుకొని పోతున్నది. హే తీరుగా అంటే చెప్పవశంగానంతగా పోతున్నది. డబుల్ ఇంజన్ సర్కారు పుణ్యమా అని ఫైనల్ డెస్టినేషన్ సినిమా సీన్లు కండ్ల ముందుకొచ్చినాయి. బ్రిడ్జ్ కూలుతుంటే అరచేతులు బిగబట్టి ప్రాణాలు కాపాడుకునే సినిమా సీన్లను గుజరాత్ ప్రజలకు చూపెట్టింది డబుల్ ఇంజన్ బీజేపీ సర్కారు. బ్రిడ్జ్ మీద బీర పరుగులు తీస్తున్నోళ్ళు ఒకే ఒక్క సెకండ్ లా నదిలో పడ్డారు. అంటే ఎంత గట్టిగా కట్టిండ్రో చూడుండ్రి బ్రిడ్జులు. బయటి దేశాల 100 ఏళ్లైనా చెక్కు చెదరని వంతెనలు ప్రాజెక్టులు కడుతుంటే మనోళ్ళు మాత్రం 100 ఏళ్లకు సరిపడా సంపాదన పోగు చేసుకునే తానికి కడుతున్నారు. ఎంత పెద్ద కాంట్రాక్టర్ కట్టిండో తెలియదు గాని ఇది 45 ఏండ్ల కింద కట్టిన వంతెన. దీని పేరు గంభీర వంతెన. మహిసాగర్ అనే నది మీద రాకపోకల కోసం కట్టిండు. మరి అప్పుడు ఏ తిరగ కట్టిండో వంతెన ఏం పాడో. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వంతు వచ్చినాకనైనా సరి చేయలే కదా. వంతెన కూలే ప్రమాదం ఉన్నదని తెలిసినాక కూడా పబ్లిక్ రాకపోకలకు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? కొత్త వంతెనకు కట్టే
శాతానికి సర్వేలు చేసి టెండర్లు పిలిచినాక కూడా పబ్లిక్ ను పాత వంతెన ఎందుకు ఎక్కనియాలే? సర్కారు నిర్లక్ష్యంతో 9 మందికి ఎక్కువనే జీవించిందట నదిలో పడి. ఒక్కడి కాదు 2 కాదు 5 వాహనాలకు ఎక్కువనే నదిలో పడ్డాయట. అంత ఎత్తు నుంచి పడితే బతికే ఛాన్స్ ఉంటదా? మళ్ళా అది కూడా నీళ్ళల్లో పడితే ఈత రానోళ్ళు బతికి బట్ట కడతారా? అయినా కొంతమందిని కాపాడిందట, దావకానలా చేర్చిందట. దీన్ని చూసిన దేశం పబ్లిక్ ఇదేనా డబుల్ ఇంజన్ సర్కారు, ఇదేనా బీజేపీ చెప్పిన పరిపాలన అని ఎద్దువ చేస్తున్నారు. సినిమా చూస్తుంటేనే గుండె దడ వచ్చి చచ్చిపోయేటట్టు ఉండే ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూయించింది డబుల్ ఇంజన్ సర్కార్ అని సోషల్ మీడియాలో పొట్టు కామెంట్లు పెడుతున్నారు. రైతులను రాజును చేసినాం, మహిళలను కోటీశ్వర్లను చేసినాం, పొలగాన్లకు ఏడాదినే 60,000 కొలువులు ఇచ్చినాం, 6 గ్యారంటీలు అమలు చేసినాం. చెప్పిన దానికంటే ఇంకో 2-3 ఎక్కువనే చేసినాం కానీ తక్కువ చేయలే. మా అసొంటి గొప్పోళ్ళు మేం చేసిన పనులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవ్వరు చేయలే. సరే మరి ఇంత గొప్ప పనులు చేసిన కాంగ్రెస్ వాళ్ళను ఊర్ల పొంటి పోతే జనాలు మంగళారతులు పడుతున్నారట. పూలు చల్లుకుంటా రావయ్యా మా లీడరు రావయ్యా, మీరాక మాకెంతో భాగ్యమయ్యా అని దీవెనార్తులు కూడా పెడుతున్నారట. రెండు నిమిషాలు వినండమ్మా, మీకోసం అధికారులు వచ్చారు. అగో మంగళార్తులు దీవెనార్తులు అని పొట్టు ఆడుచుకునే ముచ్చట చూపెడుతుర్రని అనుకుంటుర్రా? ఇవే కాంగ్రెస్ వాళ్లకు అసలైన మంగళార్తులు దీవెనార్తులు. అమ్మలక్కలు గట్టిగానే ఆడుచుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మస్తు మంచి పనులు చేస్తుంది. అందరికి ఫ్రీ బస్సు ఇస్తుంది, రైతులందరికీ రైతు భరోసా పైసలేసింది, వ్యవసాయం రుణాలు మాఫీ చేసిందని మైకులు పట్టుకొని ఊర్ల పొంటి తిరుగుతున్న కాంగ్రెస్ కళాకారులకు సుక్కలు చూపెడుతున్నారు. పోర్రి పాపం ఈ అన్నజుడుర్రి ఏమంటున్నాడో. పొలాలున్న ప్రతి ఒక్కరు పడ్డది కదా కదా అక్క నీకు దండం పెడతాను, కదా అక్క నీకు దండం పెడతాను. చూసిర్రా ఎట్లా అడుగుతుర్రో అమ్మలక్కలు. ఎటువాయే తమ్మి, ప్రతి మహిళకు 2,500 ఇస్తా అంటిరి, 500కే గ్యాస్ బుడ్డ అంటిరి, 2,000 పింఛనును 4,000 చేస్తా అంటిరి. ఏది రాకపాయే. రుణమాఫీ అని మీరు ప్రచారం చేసుకుంటారు గాని అవి ఒకలకాయే ఒకలకు కాకపాయే. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి రైతు బంధు పైసలు పడేయి. కాంగ్రెస్ వచ్చినాక 3 మాటల ఎగ్గొట్టి ఈ తేప కూడా అందరికి రాకపాయే. అసలు మీరేం చేసిర్రని ఊర్ల పొంటికి సంబరాలు చేస్తుర్రని ఇయ్యర మయ్యర ఆర్సుకురు పోర్రి. నీకు ఉచిత బస్సు వచ్చింది కదా, అవునా కదా? నిన్న కాక మొన్న రైతు బంధు పడ్డది కదా, పడరాలేదా? అందరి అకౌంట్ లో పడదక్క, అవునా కదా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా కోరం కనకయ్య సారు. గాయన నియోజకవర్గంలా ఇల్లందు మండలం రోంపేడు అనే ఊర్లో జరిగింది గీ ముచ్చట. ఏం చేయకుండా సంబరాలేందని కాంగ్రెస్ మహిళా శక్తి సంబరాలను అడ్డుకుర్రు అమ్మలక్కలు కలిసి. చూసి రానుల్లా కాంగ్రెస్ వాళ్ళకు ఊర్ల పొంటి ఎట్లా సన్మానాలు అవుతున్నాయో. ఇగో 6-10 రోజులు పోతే ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఓట్లు వస్తాయి. ఇక ఇసొంటి సన్మానాలు మంగళారతులు దీవెనార్తులు మస్తు చూడొచ్చు మనం రేపు. దేవుడా, ఓ మంచి దేవుడా, మా సీఎం సారును జర సల్లగా చూడు. ఏందో ఏమో ఈ మధ్య అంతా పిస మాట్లాడుతుండు. ఏది పడితే అదే మాట్లాడి పుట్టి పుణ్యానికే దొరికిపోతుండు. అమ్రాబాద్ అడవులల్లో పుట్టిన పులసొంటి మా రేవంత్ సార్కు 6 దినాల కింద మాట్లాడింది కూడా గుర్తుంటలేదు. కావాలంటే నీకు 101 కొబ్బరికాయలు కొడతాం, మనసు నిండా మొక్కుకొని ముడుపు కడతాం. కానీ జర మా రేవంత్ సార్కు మతిమరుపు రాకుండా అన్నీ యాదుకుండేటట్టు మీరే చూసుకోవాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కి ఏమైంది? ఆయన మంచిగానే ఉన్నాడు కదా అని అనుకుంటుర్రా? అయితే మీరు ఈ ముచ్చట చూడాల్సిందే. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా,
అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ఇన్నారుల్లా గిది మొన్న ఎల్బీ స్టేడియం కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన సభల మన రేవంత్ సార్ చెప్పిన ముచ్చట. రైతును రాజును చేసిన గీ దాని మీద చర్చిస్తందుకు ఎవరొస్తారో రండి, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి చూసుకుందామని సవాల్ ఇచ్చిండు కదా. ఇక గదే రేవంత్ సారు ఇవాళ ఏం మాట్లాడిండో అది కూడా ఇనుర్రి ఓ పాలి. శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది, సవాల్ విసరలే. ఓడిసిందా ముచ్చట? మొన్న 6 దినాల కిందనే ఎవరొస్తారో రాండ్రి చూసుకుందాం మాట్లాడుకుందాం అని అన్నాడు. ఇయాలనేమో నేను సవాల్ ఇసరలే అంటుండు. ఏంది సార్ ఇది? గిట్లా అబద్ధాలు చెప్పుడు మీకేమన్నా న్యాయమేనా చెప్పుర్రి. అది సరే గాని ఇంతకు మీరు చర్చకు తయారుగున్నట్ట తుర్రుమని తప్పించుకున్నట్టేనా? ఎరవలి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను. ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. ఏ ఊకోర్రి సారు, మొన్ననే సవాల్ ఇచ్చినావు. గా సవాల్ స్వీకరించి రా ప్లస్ క్లబ్ కానీ కేటీఆర్ సార్ పోతే నువ్వు ఢిల్లీకి పోయినావు. మళ్ళా ఇప్పుడు ఎర్రవెల్లిలున్న కేసీఆర్ బాయ్ కాడికి వస్తా అంటున్నావు. ఎర్రవెల్లి అంటే మస్తు దూరం అవుతుంది గాని ఊకెక్కిదంతా ఎందుకు సారు? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి అనుకున్నా మీ ప్యాలెస్ లో పెడుదురు గాని రార్రి. మొన్న కేటీఆర్ సార్ కూడా గిదే ముచ్చట చెప్పిండు. ఆఖరికి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. ఇన్నరు కదా సారు, ఊకే మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోనే పెట్టుర్రి. టీవీలో కూడా దగ్గరనే ఉంటారు, జల్దీగా వస్తారు. నాకు చికాకు కలిగించొద్దు, నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు. సరే సర్లే సారు, ఏమొద్దు. మీరు ఉట్టి సవాలే ఇసురుతారు, ఆ వీటి మీద నిలబడరని మర్చిపోయినా. సరే సరే ఉంటాయిగా. కార్యకర్తలే మా బలం, వాళ్ళు లేకపోతే మేము లేము. ఇవాళ మేము ఎమ్మెల్యేలమైనా మంత్రులమైనా ఎంపీలైనా గా కార్యకర్తల పుణ్యమే. ఏ పార్టీ లీడర్ అయినా ఇగో గిట్లనే అంటారు, కార్యకర్తలను మంచిగా చూసుకుంటారు. కేడర్ లేని నాయకుడు, కార్యకర్తలు లేని ఏ పార్టీ అయినా చాలా దినాలు ఉండదు. కానీ మన రాష్ట్రంలో ఓ ఎంపీ సార్ ఉన్నాడు. పాపం ఏమైందో ఏమో కానీ ఈ మధ్యలో సొంత పార్టీ కార్యకర్తల మీదనే గరమైండు. ఆయన ఎవరో కూడా అరుచుకుందాం పారి. ఇగో గీనే గా ఎంపీ సారు కొండా విశ్వేశ్వరరెడ్డి అని పువ్వు గుర్తు పార్టీ లీడరు. సారుకు కొంచెం కోపం ఎక్కువనే, ఆత్రం కూడా ఎక్కువనే. మొదలు కారు పార్టీల ఎంపీ అయిండు, అటెంక కాంగ్రెస్ లో చేరిండు. మొన్నటి ఎంపీ ఎలక్షన్ లా ముంగల పువ్వు పార్టీల షేరికై అనుకోకుండా షేవెల ఎంపీ కూడా అయిండు. సారు గెలవనైతే గెలిచిండు గాని గా పువ్వు పార్టీలా మస్తు ముండ్లు గుచ్చుకుంటున్నట్టున్నాయి. ఈ మధ్యలో ఏది పడితే అదే మాట్లాడుతుండు. ఇయాల ఆడుకో పోతుంటే తొవ్వ మధ్యలో పార్టీ కార్యకర్తలు ఆపిర్రు. మెడల షాల్ వేసి చేతుల పూలు పెట్టి సన్మానం చేస్తుంటే సార్ ఏమన్నాడో చూడుర్రి. అవసరం లేదు, నాకు పార్టీ అవసరం. ఇటువంటి నాశనమైతున్న ఇన్నారులా ఏహే నాకు కార్యకర్తలొద్దు ఎవ్వలొద్దు, నాయకులే కావాలి. ఈ పార్టీ నాశనం అవుతుంది అని సన్మానం చేసిన కార్యకర్తల మీద శంగ ఎగిరిండు. మొన్న పోయిన ఐతారన్నాడు కూడా గిట్టనే మాట్లాడిండు సారు. దేశభక్తిని అడ్డం పెట్టుకొని పార్టీని ఆగం చేస్తుర్రు. మీకు అంత దేశభక్తి ఉంటే పోయి బజరంగ్ దళ్ RSS ల షేరిక్ గారి. మాంసం తింటోళ్ళు పార్టీలో ఉండొద్దంటే గీ పూ పార్టీలా ఎవ్వలుండరని వికారాబాద్ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ లా మస్తు గరమైండు కొండసారు. అయినా మీరు చెప్పినట్టు ఈయన నీకే అదేమన్నా కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నావా సారు? అది పువ్వు పార్టీ. అక్కడ లీడర్ల కంటే సంఘాలోళ్ళదే పెత్తనం ఉంటది. గాయంత కూడా తెలియకుండా మీరెట్ట ఎంపీ అయ్యర్రో, మీకెట్టగా పువ్వు పార్టోళ్ళు టికెట్ ఇచ్చిర్రో అని అంటుర్రు షేవెల్ల పబ్లిక్. ఇవి ఆగి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.